హలో ఎవ్రీబడి, మేము వచ్చేసాము మల్లికార్జున్ థియేటర్కి. సో ఇక్కడ మేము ఏం చేయబోతున్నామంటే మేము మౌలి అన్న సినిమా చూడబోతున్నాం, విచ్ ఇస్ లిటిల్ హార్ట్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. మేము కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చాము. ఇంకా మౌలి అన్న ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటుంది. మా మీమ్ కమ్యూనిటీ మొత్తం అసలు మౌలి అన్ననే క్రియేట్ చేసిండు, మౌలి అన్ననే పెంచిండు తెలుగు మీమ్ కమ్యూనిటీ. హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు? బేసిక్గా మనం ఒక థియేటర్కి వచ్చినప్పుడు 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ మనం ఆ పోస్టర్ని చూస్తూ ఒక చిన్న పూజ చేయాలి. ఆ పూజ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడే మీకు తెలుస్తుంది. సో పూజకి వచ్చేసాము. మనీష్ హ్యాస్ గాట్ ద లైక్ రెస్పాన్సిబిలిటీ. సో మనీష్ జీ, యు ఆర్ ద లక్కీ పర్సన్ హూస్ డూయింగ్ ద పూజ. రెడీ? జై మౌలి అన్న! జై మౌలి అన్న! ఇది చేసేటప్పుడే కొంతమంది మౌలి అన్న క్రేజీ ఫ్యాన్స్ వచ్చి మమ్మల్ని కలిశారు. హలో ఎవ్రీవన్, హలో గైజ్, మీరందరూ మౌలి ఫ్యాన్స్ అని తెలిసింది. ఎప్పటి నుంచి చూస్తున్నారు భయ్యా మౌలిని? తను మీమ్స్ చాలా ఎంటర్టైనింగ్ చేస్తాడు. సూపర్ ఉంటాయి మీమ్స్, చాలా రిలేటబుల్గా ఉంటుంది. సూపర్ ఉంటాయి, మొత్తానికి చాలా కామెడీ ఉంటుంది. మిడిల్ క్లాస్ సపోర్ట్ చేయాలి 100%. క్రేజీ బ్రో. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు బ్రో ఆయన యూట్యూబ్ ఛానల్ చూడడం? ఎప్పుడైతే అతను ఫుల్ వైరల్ అయ్యాడో మొత్తం కామెడీ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఫుల్ ఫ్యాన్ అయిపోయాను. మీరు బ్రో? మీరు సేమ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాము. అప్పుడు ఏవో వ్లాగ్స్ వచ్చేవి చూడు, ఏదో హాస్టల్ మెస్లో చేస్తున్నాము అని వ్లాగ్స్ వచ్చేవి. అసలు క్రేజీ ఉంటుండే అది. సో ఎందుకురా నీకు ఎందుకురా నీకు చెప్పు. మరి ఎందుకురా నీకు? లెట్స్ గో అండ్ క్రేజీ. ఇప్పుడు షోకి మౌలి అనుకోకుండా జే మౌలి. మౌలి అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం అడగాలనుకుంటున్నారు ఆయన నుంచి చెప్పండి. మీరు ఇంకా ఇలా ఎంటర్టైనింగ్ మూవీస్ చేసి అండ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ చాలా కామెడీగా ఇలాగే కంటిన్యూగా కూల్గా చేయాలనుకుంటున్నాను. సేమ్ అదే చెప్పాలా? చెప్పు. మేము కూడా మౌలిలాగా ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాము. కొంచెం లెట్స్ గో. అన్న మీతో ఒక్కసారి ఒక ఫోటో దిగాలన్నా, నేను ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటానన్నా. స్టెప్ నెంబర్ 2లో మనం ఏం చేస్తామంటే పేపర్ కలెక్షన్. పేపర్లు అరే మామ ఏరోడైనమిక్స్ తెలుగు అరగే సార్ పెద్ద పెద్ద జీన్స్ అప్పుడు ఎక్కువసేపు ఎగురుతుంది గాల్లోకి ఇట్లా. అన్న ఇది ఎరగదా ఇట్లా? అది ఎరగదు, అది చాలా తక్కువసేపు ఎరుగుతుంది. ఇది చూడండి ఇట్లా. ఓ ఏరోడైనమిక్స్. మౌలి అన్న ఫ్యాన్స్. ఓకేరా, చూసుకుందామా? నువ్వా నేనా తెలుసుకుందాం. డయట్ ఫ్యాన్స్ మౌలి అన్న ఇక్కడ. మౌలి అన్న ఫ్యాన్స్. నేను పెద్ద డయట్ ఫ్యాన్. చూసుకుందామా? స్టెప్ 3 ఏమంటే అది మీకు విజువల్ గానే చూపించాలి. ఈరోజు రచ్చ చేయాలి బ్రో. మౌలి అన్న సినిమా అంటే చింపుకుంటావు బ్రో. నువ్వు సప్పుడు బట్టలు చింపేసుకుంటాడు బ్రో. మౌలి అన్న బట్టలు కూడా చింపేస్తాం బ్రో. మన బట్టలు కూడా చింపేస్తాం బ్రో. 1000 crores కష్టం అంటే అవుతాయి. ఎందుకు 1000 crores అయితే తప్పకుండా ఎందుకు? మన మౌలి అన్న ఉన్నాడు, చెప్పిస్తా. నువ్వు చెప్పిస్తావు కదా. Hello Sai Anna, how are you? This is Suhas Anna. So how are you Anna? How excited are you? I'm fine. అన్న మీరు మిమ్మల్ని కలిసి చాలా బాగా అనిపిస్తుంది అన్న. మీరు యాక్చువల్లీ ఫ్యాన్స్. ట్రైలర్ చాలా బాగా వచ్చిందన్న. మేము మిమ్మల్ని తొందరగా కలవాలనుకుంటున్నాం. వీ వాంట్ టు టాక్ టు యూ. వీ వాంట్ టు మేక్ లైక్ ప్రాపర్ వీడియో విత్ యూ ఆల్సో. ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అన్న? వెరీ ఎక్సైటెడ్ బ్రో. Crazy Anna, we love the film. Suhas. You remember me. Amazing.
telling me you got it. I'm coming to the spot, lay my ass on the bench. Flip the pen out, then this is how this rhyme commence. The feelings don't work, we take a hit from the bomb. Then here we go, here we go. సో గైజ్ ఇప్పుడే మేము మతలబ్ ఐడి కార్డ్ వేసుకొని రెడీ అయిపోయినాం, కానీ ఇంకా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. యాజ్ సూన్ యాజ్ గేట్లు ఓపెన్ అయితే మాకు టికెట్లు వస్తాయని లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం జరిగిందంటే మౌలియాన్ లోపలికి వెళ్ళాడు, హీరోయిన్ లోపలికి వెళ్ళారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ కూడా లోపలికి వెళ్ళారు. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్, వీ వాంట్ టు గో ఇన్, బట్ వెయిట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ టికెట్ ఇస్తానే ఈ ఐడి కార్డ్ని పాస్ లాగా చూపించి టికెట్లు తీసుకొని వెళ్ళిపోవడమే లోపలికి. We have to take this route to go from the back entrance, so we are going. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సినిమా మధ్యలోనే ఆపేశారు. సడన్గా 3 minutes 4 minutes ప్లే అయ్యి ఆపేశారు. అండ్ సడన్లీ ఐ థింక్ దే ఆర్ రీస్టార్టింగ్ ద ఫిల్మ్. డీసీపీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. సో అది ప్రొజెక్షన్ రూమ్లో మనం చూడొచ్చు. దట్ లైట్స్ ఆర్ ఆన్. ఇంకా మౌలి అన్న కూడా అక్కడ ఉన్నాడు. ఏ ఫ్యాన్స్ పిచ్చి అవుతున్నారు చూడు, ఫ్యాన్స్. జై మౌలి అన్న. క్రేజీ బ్రో, క్రేజీ ఉంది. క్రేజీ అన్న మూవీ అయితే బాగుందన్న మూవీ. బ్లాక్ బస్టర్, ఏ రికార్డులు మిగిలిన చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ బ్రో, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. బెస్ట్ మూవీ ఎవర్. లెట్స్ గో. సినిమా ఎలా అనిపించిందో చెప్పండి. చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. చాలా బాగా కష్టపడ్డారు టీం అంతా. మీకు సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. అది ఇప్పుడు టీనేజ్కి చాలా దగ్గరలో రిలేషన్ ఉంది. చాలా బాగుంది సినిమా. మటుకు కామెడీ అనమాట. మరి స్టార్టింగ్ టు ఎండింగ్ సూపర్ కామెడీ ఉంది. చాలా బాగుంది. మౌలి అన్నకి ఇలాంటి లవ్ స్టోరీ ఏమైనా జరిగిందా చిన్నప్పుడు? లేదు, వాడు మాత్రం అంత లవ్ స్టోరీ అదే ఏమీ లేదు. మౌలి అన్న సీరియసా? బాగా సీరియస్ అండ్ సోలో. బట్ అన్న యువర్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుండింది. ఐ రియలీ లవ్డ్ యూ అండ్ ఐ వాంట్ టు కాంటాక్ట్ యూ అండ్ హ్యావ్ యూ ఆన్ ద పాడ్కాస్ట్. వీ రన్ ఎ పాడ్కాస్ట్. సో ఈసారి రండి అన్న. మీ పర్ఫార్మెన్స్ చూసి వీవర్ లైక్, ఓ మై గాడ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ మై ఇంటర్. ఈయనైతే అసలు అట్లా లైక్ నో ఫిల్టర్, ఫుల్ బక్వాస్, క్రేజీ, నో ఓవర్ యాక్షన్, సీదా లైక్ క్లాసిక్, లైక్ రియల్. అసలు ఫ్యాన్స్ రియలీ. బట్ యా, అమేజింగ్ వర్క్ బోత్ ఆఫ్ యూ గైజ్. అస్సలు డెడ్ చేయలేదు సినిమాని. ఫుల్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్, 100 days పక్కా.